ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 5. యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ఆదికాండము 18:14. ఇది నీకు నాకు ఈరోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. మన హృదయములో ఉన్న ప్రియమైన, అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నైనా తలుచుకోమంటున్నాడు. అది మన కోసం కానీ, మనకు అయిన వాళ్ళ కోసం కానీ మనం మనసారా ఆశించింది. ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాని గురించి నిరాశపడిపోయి ఆ విషయం ఇంకా ఆలోచించటం మానేశామేమో. గతంలో అయితే ఇది జరిగి ఉండదేమో, ఇక జరిగే ఆశ లేదనుకొని, ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకొని వదిలేసిన కోరికేమో అది. అదే ఆ విషయమే మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే, అది ఎంత అసంభవం అయినప్పటికీ అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని దేవుడు మన పట్ల అక్షరాలా జరిగించనున్నాడు, మనం ఆయన్ను జరిగించనిస్తే. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? అవును. మనం ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చేయటానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాము, శారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్టయితే దేవుని తలంపు వారి పట్ల నెరవేరేది కాదు. యెహోవాకు కష్టమనిపించేది ఒకటే, ఆయన ప్రేమను, శక్తిని మనం అదే పనిగా శంకిస్తూ మన పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండటమే. తన మీద విశ్వాసం ఉన్న వాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు. ఆమెన్.